ఆల్రెడీ జరిగిపోయిన 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి డేటాలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏ విధంగా ఎడిట్ చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఆల్రెడీ 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి ఆ మార్క్స్ మెమోస్ను కూడా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు ఆ మెమోలో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏ విధంగా కరెక్షన్ చేయాలి, అసలు వేటికి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మీరు ఈ లింక్ను ఓపెన్ చేయడానికి మీరు bsc.ap.go.in అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. లేదంటే గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amaravathiteacher.com సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే ఎస్ఎస్సి మార్క్స్ మెమో డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. దీంట్లో ఇక్కడ ఈ కరెక్షన్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకి ఈ కరెక్షన్ అనేది జూన్ 4వ తారీఖు లోపు మాత్రమే ఎడిట్ అవుతుందన్నమాట. జూన్ 4 తర్వాత ఎడిట్ అవ్వదు. కాబట్టి ఏమైనా కరెక్షన్స్ ఉంటే జూన్ 4వ తారీఖు లోపు చేసుకోండి. ఇప్పుడు ఈ కరెక్షన్ చేసుకోవడానికి కానీ లేదంటే మార్క్స్ మెమోని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ లింక్ ఉంటుంది. దీమే క్లిక్ చేయండి. దీమే క్లిక్ చేయగానే ఇక్కడ యూజర్ ఐడి అడుగుతుంది. ఇక్కడ ఎస్ఎస్సి స్కూల్ కోడ్ ఇదివరకు ఏ పాస్వర్డ్ ఇచ్చారో సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ముందుగా పాఠశాల హెడ్ మాస్టర్ గారు ఈ విధంగా సైట్లోకి లాగిన్ అవుతారు. ఈ ప్రాసెస్ను స్కూల్ వారు మాత్రమే చేయగలుగుతారు. ఈ విధంగా సైట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా మార్క్స్ మెమోని డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఉంటుంది మార్చి 2026 స్కూల్ వైజ్ రిజల్ట్ అని చెప్పి ఇక్కడ నుంచి మార్క్స్ మెమోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు కరెక్షన్ చేసుకోవడానికి ఇక్కడ మీకు సర్టిఫికేట్ డేటా అని చెప్పి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ డేటా మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ సర్టిఫికేట్ డేటా అప్డేట్కి సంబంధించి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ బీఎస్సీ వారు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కొంచెం కిందకు వస్తే ఇక్కడ విద్యార్థికి సంబంధించి ఆ వివరాలన్నీ ఉంటాయన్నమాట. దీంట్లో మనం విద్యార్థి యొక్క వివరాలని సెర్చ్ చేసుకోవడానికి ఆ విద్యార్థికి ఎదురుగా అప్డేట్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ ఎవరికైతే తప్పు వచ్చిందో వారి యొక్క డేటా అప్డేట్ చేయడానికి ఆ విద్యార్థికి ఎదురుగా ఉన్న అప్డేట్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే విద్యార్థికి సంబంధించి ఆ సర్టిఫికేట్ డేటా అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది సర్టిఫికేట్ డేటా అనమాట. ఈ డేటా ప్రకారమే ఆ విద్యార్థికి ఫైనల్గా ఒరిజినల్లో 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రింట్ అవడం జరుగుతుంది. కాబట్టి ఈ డేటాని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. వీటిలో మిస్టేక్ ఉంటే ఇప్పుడు వేటికి ఎడిట్ ఇచ్చారని చూద్దాం. ఇక్కడ స్టూడెంట్ నేమ్కి ఎడిట్ ఇచ్చారు. స్టూడెంట్ నేమ్లో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ సెర్చ్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఫాదర్ నేమ్, మదర్ నేమ్ వీటిని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జెండర్ ఏమైనా మిస్టేక్ ఉన్నా కూడా జెండర్ని సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉన్నా సరే డేట్ ఆఫ్ బర్త్ సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిలీజన్ కూడా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కమ్యూనిటీని కూడా ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ 1, 2 ఈ రెండింటిలో కనుక ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ విద్యార్థికి సంబంధించి ఫోటో కూడా ఏమైనా మార్పు చేయాలన్నా సెర్చ్ చేయొచ్చు. అదేవిధంగా సిగ్నేచర్ ఎడిట్ తప్పు ఉన్నా సరే మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన వివరాలన్నింటికీ కూడా ఎడిట్ ఆప్షన్ అనేది 100% ఇచ్చారు. వీటిని మీరు సెర్చ్ చేసుకోండి. అంతా ఓకే అనుకుంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆ విద్యార్థికి సంబంధించి ఆ అడ్మిషన్ రిజిస్టర్లో ఆ విద్యార్థి అడ్మిషన్ నంబరు ఈ వివరాలు ఉంటాయి కదా, ఆ వివరాలు చక్కగా ఉండేటట్టు మీరు స్కాన్ చేసుకోండి. అదేవిధంగా ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ వీటన్నిటిని కూడా మీరు 3 MB లోపు ఉండే విధంగా ముందుగానే రెడీ చేసుకోండి. ఈ విధంగా 3 MB లోపు మనం ఏ వివరాలను అయితే మార్చామో ఆ వివరాలకు సంబంధించి సపోర్టింగ్ డేటాను ముందుగానే మనం రెడీ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని కూడా అప్లోడ్ చేయాలి కంపల్సరీ అని చెప్పేసి వాటిని ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట పాఠశాలల వారు. ఇది కంపల్సరీ అనమాట. మనం ఏ డేటా అయితే మనం ఎడిట్ చేస్తున్నామో దానికి సంబంధించి సపోర్టింగ్ ఇక్కడ ఇచ్చిన వాటిలో మనం ఇక్కడ అప్డేట్ చేయాలి. లేకపోతే మాత్రం రిజెక్ట్ అవుతుందన్నమాట. మనం సబ్మిట్ చేసినా సరే అంతా ఓకే అనుకుంటే ఫైనల్గా మనం ఇక్కడ కింద ఫైనల్ సబ్మిట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఈ డేటా అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఇలా మనం సబ్మిట్ చేయగానే ఆ డేటా ఎక్కడ వస్తుందంటే ఇక్కడికి వస్తుంది. అప్డేటెడ్ సర్టిఫికేట్ డేటా అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇదేమన్నా సర్టిఫికేట్ డేటా అనేది ఎడిట్ చేసుకోవడానికి. అప్డేటెడ్ సర్టిఫికేట్ డేటా అనేది మనం సబ్మిట్ చేసిన వారి పేర్లు ఇక్కడ కనిపిస్తాయి, ఆ విద్యార్థుల పేర్లు. ఇక్కడ స్టేటస్ ఉంటుందన్నమాట. అది ఒకటి సబ్మిట్ చేస్తే మీకే అర్థమైపోతుంది. ఆ స్టేటస్ మనం అక్కడ చేసుకోవచ్చు. అది రిజెక్ట్ అయిందా, యాక్సెప్ట్ అయిందా, సక్సెస్ అయిందా అనేది ఇక్కడ మనం స్టేటస్ని చెక్ చేసుకుంటాం అనమాట. ఈ విధంగా 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి నామినల్ రోల్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇందాక చూపించే కదా వీడియోలో, అక్కడ ఏవైతే ఎడిట్ ఆప్షన్ ఇచ్చారో వాటన్నిటిని కూడా మీరు 100% ఎడిట్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించి సపోర్టింగ్ డేటాను కూడా ఈ విధంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.